అంటే ఫ్యాన్ కూడా ఐరన్ పెన్ చేయాల్సి వస్తుంది అట్టుందన్న ఫిలిం. సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ రండి, అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా అన్నిట్లో A to Z ఉందన్న. కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు, రొటీన్ స్టోరీ ఉంటుంది కాదని అంటలేను. కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ కానీ ఎక్కడ పేరు పెట్టలేదు. డాన్స్ కూడా ఇక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలా మంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ బాగుండదు అన్న, ల్యాక్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా, ఇంటర్వెల్ బేస్ అయినా ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. అలా ఉంటుంది అన్న ఫిలిం. ఓవరాల్ గా చాలా బాగుంది అన్న ఫిలిం. ఇక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ చూడకండి. అలా ఉందన్న ఫిలిం అన్న. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొంచెం అది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా, నో ప్రాబ్లం. ఊరికి అదే వచ్చి నాకు నోట్లో వచ్చినట్టు అవుతుంది. ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుందన్న. 5 కి 4 ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. మనకి శ్రీరస్తు, సోమస్తు, సీతమోగ్ల సినిమాలు చెట్టి ఈ సినిమాలతో పోల్చొచ్చు ఈ సినిమాని. ఇంకా పరశురామ్ గారి డైరెక్షన్ కోసం మనం చెప్పాలన్నా కొత్తగా చెప్పేదే ఉండదు. ఆయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ బాగా చూసే సినిమాలు. బట్ ఈ సినిమాని కూడా అదే విధంగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే డైలాగులు కానీ ఎక్కడ ఎటువంటి లొంగ డైలాగులు, డబుల్ మీనింగ్ లో ఎటువంటి లిప్ లాగులు లేకుండా చాలా నీట్ గా, చాలా క్లీన్ గా తీసాడు సినిమాని. పక్క యూబై సర్టిఫికేట్ అనమాట. ఫ్యామిలీస్ పక్కగా వచ్చి చూడొచ్చు. యూత్ కనెక్ట్ కంటెంట్ కూడా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకే మీటర్ లో మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ కూడా అరగంట ఉంటాడు. ఆయన కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. బట్ ఇప్పుడు యూత్ నా క్రమంలో పెళ్లి లేట్ అయిపోయింది అని చాలా మంది కూరలు తప్పులు చేస్తున్నారు కదా. మనకి పెళ్లి లేట్ అయితే అన్నగారి పిల్లలు, మన పిల్లలని కూడా వదిన, అక్క చెల్లెలు చాలా ఎథింగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎథింగ్స్ చాలా బాగా జరిపించారు. ఇంకా దిల్ రాజు గారు ఈ మధ్యకాలంలో ఆయన మార్క్ తగ్గ సినిమాలు ఏమీ నిర్మించలేదు. బట్ ఈ సినిమాతో పోలిస్తే ఆయన మార్క్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు దిల్ రాజు అని అనిపించింది. విజయ్ అయితే చాలా రోజులుగా ఒక హిట్ కోసం సగిలిస్తున్నాడు. బట్ ఈ సినిమాతో హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోపి సుందరం సాంగ్ లో అటు ఇట్లు ఉన్నా, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా ఎమోషన్ అయ్యాం కూడా. లేదన్నా ఐరన్ నిజంగానే అంటే ఈ సినిమాకి ఐరన్ వంచాల్సిన అవసరం లేదు. అందంగా ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి చూసే సినిమా. బట్ యూత్ కి, మాస్ ఆడియన్స్ కి ఎక్కువ కరెంట్ కావచ్చు. ఎందుకంటే మాస్ ఆడియన్స్ కి తగ్గ సీన్స్ పెద్దగా ఏమి లేవు. టోటల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి ఫుల్ క్లాసీ మూవీ అన్నమాట. బట్ ఇంటర్వెల్ ముందు సీన్, బట్ క్లైమాక్స్ సీన్ అయితే మాస్ ఆడియన్స్ బాగా కేకలేస్తారు. నాగేం లేదన్నా. అర్థం చేసుకుంటే దానికి అంత గొప్ప సినిమా ఉంది, అర్థం చేసుకోకపోతే అది యావరేజ్ మూవీగానే ఉంటుంది. బట్ ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అయితే ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ నేను చెప్పను కానీ ఒక డీసెంట్ హిట్ అయితే, ఒక జస్ట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అండ్ ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ, రియల్ స్టోరీ, సినిమా స్టోరీ అనేది నేను చెప్పను. ఇది ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అన్న. మన స్టోరీ ఇది, లైక్ మన స్టోరీ కానీ, మన ఫ్రెండ్స్ కి కానీ, రిలేటివ్స్ కి జరిగే స్టోరీ కానీ అలాంటి స్టోరీ అనిపించింది. అంటే నాకు చూసి ఎందుకు ఎమోషన్ అయినా తెలియదు, ఎందుకు ఏడుకొచ్చిందో తెలియదు. నేనైతే నిజంగా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా ఎమోషన్ వర్కౌట్ అయిందని అయితే నాకు అనిపించింది. చాలా బాగుందన్న సినిమాలో. విజయ్ దేవరకొండ అన్న అన్న అసలు హీరోనే కాదన్న. అంటే నాకు ఈ సినిమా చూసిన తర్వాత హీరో లాగా అయితే నాకు అనిపించలేదు. లైక్ మన అన్న గానీ, మన తమ్ముడు గానీ, మన బాబాయ్ గానీ, మన బావ గానీ, మన బామ్మర్ది గానీ, మన ఇంట్లో రిలేటివ్, మన ఇంట్లో బంధువు హీరోగా చేస్తే ఎలా ఉంటుంది. నిజంగా అంత బాగా కనెక్ట్ అయిపోయినాం, అంత బాగా చేసిండు. ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న, మామూలు ఫైటింగ్స్ కాదు. ఐరనే వంచాలా ఏంటి. నిజంగా ఆ ఫైటింగ్ సీన్ అయితే పిచ్చెక్కిపోయింది. మళ్ళీ ఎండింగ్ లో లాస్ట్ ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, అది కూడా పిచ్చెక్కిపోతుంది. నిజంగా హీరోయిన్ ఎందుకు క్యారెక్టర్ ఎందుకు గారు అయితే మామూలుగా చేయలేదు. యాక్టింగ్ ఫిలిం పక్కా హిట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ డైలాగ్స్ కానీ ఏమండి అని చెప్పి ఎంత క్యూట్ గా పిలుస్తుంది అన్న, మామూలుగా కాదు. చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ ఇది. అంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, స్టూడెంట్స్ పిల్లలందరికీ హాలిడేస్, పండగ వాతావరణం, ఫ్యామిలీలు అందరు కలుస్తారు. సో మీరు అందరు కలిసి సినిమా థియేటర్ లో చూసి ఏడుస్తారు, బాధపడతారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. అదే ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ అంటే, ఫ్యామిలీ స్టార్ అంటే ఒక అతను ఉంటాడు. ఇంత కష్టపడతాడా అంటే ఫస్ట్ వచ్చే వెంటనే ఈ ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి అని చెప్పి తన బాధ్యత ఎలా అయితే చూసుకుంటాడో అని మొత్తం చూపించారు డైరెక్టర్ గారు. ఒక మంచి స్టోరీ ఇది. మీరు అందరు చూడండి, ఎవరు ఎక్కడ మిస్ కాకండి. మ్యూజిక్ అయితే చాలా బాగుందన్న. కళ్యాణి వచ్చా ఆ సాంగ్ కోసం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేశా. ఫైనల్లీ లాస్ట్ లో థియేటర్ లో అయితే చూసేస్తాను నేను. లాస్ట్ ఒక చెప్తా అన్న, సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి అన్న? టికెట్ అయితే కొనాలి, వెళ్ళి థియేటర్ లో చూడాలన్న మీరైతే. థ్యాంక్ యూ.